కాకా బండి గంగల కలిసింది కాక కచ్చమని చెప్పిన అరే బిడ్డ 80 కామెంట్లు చేసి కాక నా బండి అమ్ముతా అంటే 80 కామెంట్స్ వచ్చినాయి. ఇంకా డిఎంలు అత్తునే ఉన్నాయి. అన్నా నేను బండి కావాలి నాకు, నేను జొమాటో కొట్టుకుంటా, నేను డెలివరీ బాయ్ ఎత్తా, నాకు బండి కాకా బండి గంగల కలిసింది కాక. ఇంజన్ పోయిందని చెప్పిన, కచ్చమని చెప్పిన, ఆ తడకలని లూజేనే అని చెప్పిన, పెట్రోల్ బాగా తాగుతుంది. అసలు బండి ఎట్లా కొనుక్కుంటాను గతమంది కామెంట్ చేసి నాకు ఇంకా అర్థమైతే లేదు. అంటే బండి గురించి మీకు తెలియదు కావచ్చు, ఒకసారి ఎంటార్క్ ఉన్న వాళ్ళ దగ్గర అడుగుల్లి. అలా 20,000 కిలోమీటర్ తిరిగినాక నీ బండి ఎట్లుంది, గంగల కలిసిందా? ఆ బండి మంచి లేదు కాక అద్దు. నేను ఎక్స్చేంజ్ లో పెడతా, ఎక్స్చేంజ్ లో పెట్టి పైసలు ఎంత వస్తే అంత తీసుకుంటా. 10,000 వచ్చినా గవే తీసుకుంటా, కానీ ఎక్స్చేంజ్ అనే కొడతా. ఎందుకంటే అది ఇంకోళ్ళకి అమ్మి వాళ్ళ ఉసురు నాకు తలుగుడు, ఆ లూకే రోజు నన్ను తిట్టుకురుడు, ఇవన్నీ నాకు అద్దు కాక. ఎవరన్నా రిపేర్ దుకాణం వాళ్ళు మెసేజ్ చేస్తారు కావచ్చు అనుకున్నా, కానీ మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కూడా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇట్లా నా మాట అయిన మీరు బండి కోసం మెసేజ్ చేసినందుకు. కానీ కాక నేనే అంటున్నా వద్దు ప్లీజ్, మీ కాలు మొక్తా, తప్పైంది ఆ వీడియో పెట్టినందుకు. బండి అమ్ముతా అన్నందుకు నేనే ఎక్స్చేంజ్ లో కొట్టుకుంటా. మళ్ళీ ఆ బండి మీకు అమ్మి మీరు నన్ను తిట్టుకుంటారు అద్దే, సరేనా? ఏ బండి తీసుకోవాలి ఒకసారి మంచిగా చిన్న స్కూటీ, నాకు తగ్గట్టు స్కూటీ ఒకటి కింద కామెంట్ చేయాలి. గా షోరూమ్ వాళ్ళకి ఈ బండి ఎక్స్చేంజ్ కొడతా. కాక ఎంటార్ గురించి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఫుల్ వీడియో కావాలంటే ఒకసారి కింద కామెంట్ చేయాలి. దాన్ని బారోలు వాడినా కదా నాకు తెలుసుంటది, దాని గురించి డెడికేటెడ్ వీడియో మీకోసం ఏమంటే చేస్తా, కామెంట్ చేస్తే మళ్ళీ ఏమంటారు. బాయ్ ఫ్రెండ్స్.